సంఘటన డెఫినెట్‌గా గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సంఘటనతో ఎవరైతే భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో లేదా ఇటువంటి అన్యాయాన్ని ఎదుర్కొంటారో వాళ్ళకి ఒక ధైర్యం అనేది ఇవ్వగలిగింది సమాజం. నిర్మల్, మీరు ఈ కేసుని ముందటి నుంచి గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక అడ్వకేట్గా మీరు ఏమంటారు? ఈ సరైన న్యాయం జరుగుతుంది అనే నమ్మకం మీకుందా? అంటే ఇప్పుడు దాకా జరిగిన పరిణామాలు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు నిర్మల్? సరే, ఈ కేసుని నిశితంగా పరిశీలిస్తే మొట్టమొదటి నుంచి కొంచెం హై సెన్సిటివ్ కేసు. ఆ అమ్మాయి విక్టిమ్ పేరు బయటికి రాకూడదు, విక్టిమ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇవన్నీ ఒకటి జరుగుతున్నాయి. దీంతో పాటు మనం హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ని ఏదైతే వాళ్ళు ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదా యాంటిసిపేటరీ బ్రెయిల్ ఇవన్నీ వేశారో దాంట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఏదో హై ప్రెజర్ పెట్టుంచారు, లేకపోతే ఏదో ఒక అతనికి ఇంటర్మ్ ప్రొటెక్షన్ వస్తుంది, అతను నాట్ టు అరెస్ట్ అనేది వస్తుందని గమనించి అందరూ చాలా వెయిట్ చేశారు ఉత్కంఠభరితంగా. ముందు రోజు ఒకరోజు జరిగింది ఆర్గ్యుమెంట్, సెకండ్ డే మళ్ళీ ఎక్యూజ్డ్ తరఫున సెకండ్ డే మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ రెండు ఆర్గ్యుమెంట్లను మనం గమనిస్తే కోర్టు ఎవరినైనా ఒకేలాగా చూస్తుంది. అంటే బయట సామాన్య ప్రజానికానికి ఒకటే అనిపించండి, అంటే ఏంది మిడ్ నైట్ లేకపోతే సాయంత్రమో కోర్టు ఎందుకు జరిగింది అని అంటే కొంచెం హై సెన్సిటివ్ కేసు కాబట్టి అలా జరిగి ఉండవచ్చు. కానీ చివరికి కోర్టు తీసుకున్నది ప్రజలకు ఆనందదాయకం, అంటే ఎవరైనా ఒకటే, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అనేది నిరూపించబడిందండి. అంటే కోర్టు ఎట్ దిస్ స్టేజ్ అంటే ఒక ట్రయల్లోకి వెళ్లకుండా మైనర్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏజ్ గురించి ఇట్లాంటివన్నీ కన్సిడరేషన్స్ అన్ని వన్స్ ట్రయల్ మొదలైన తర్వాత వస్తాయండి. అవి చూసుకొని ఏదో ఒక్కసారి ఏదో బెయిల్ వస్తుంది, యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారు, లేకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇస్తారు, ఇలా బయట రకరకాల ఊహాగానాలు, ఇంక్లూడింగ్ హైకోర్టు జడ్జి గారు కూడా బెంచ్ మీద నుంచి నా మీద కూడా లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు అని చెప్పడానికి ఆమె నిస్సంకోచంగా డైరెక్ట్ గా బెంచ్ మీద నుంచే చెప్పారండి. అంటే ఎవరైతే అక్కడ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు నా మీద కూడా ప్రెజర్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఎటువంటి ప్రెజర్స్ తీసుకోకుండా ఏదైతే న్యాయం చేయాలో అట్లాంటి న్యాయమే ఈ విషయంలో చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా వెళ్ళొచ్చండి. అంటే ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ తలుపు తట్టాలన్నా, ఏదైనా ఒక కోర్టు తలుపు తట్టాలన్నా ప్రజలు నిర్భయంగా ఇట్లాంటి విషయాల్లో ఎటువంటి సంకోచం లేకుండా వెళ్ళవచ్చని చెప్పచ్చు. రైట్. ఈ సంఘటన జరిగినప్పటి నుండి ఈ సంఘటన చాలా పూర్తిగా మానిటర్ చేస్తూ పిఓడబ్ల్యూఎస్ సంధ్య ఒక రకమైన ఆందోళనకి తెరతీశారు. సంధ్య, మీకేమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. మీరు చేసిన పోరాటాన్ని మేము దగ్గరగా చూసాం, చాలాసార్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసాం, కానీ మీరు అందుబాటులోకి రాలేదు. సో ఈ టోటల్ కేసుని మీరు ఎలా చూస్తారు? అసలు ఎక్కడ ఎలా జరిగింది, ఎక్కడ గట్టిగా ప్రయత్నాలు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ఈ కేసు ఆద్యంతము వివాదాంశంగా ఉత్కంఠగానే జరిగింది. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయిందని మాకు తెలిసాక 9వ తారీఖే నేను మాట్లాడాను. నేను ఫస్ట్ మోడీ మీటింగ్ కన్నా 1 డే బిఫోర్ రేపు మోడీ మీటింగ్ జరుగుతుంది, అక్కడ బండి సంజయ్ హీరో లాగా ఆయన పాల్గొంటాడు, కాబట్టి ఈ రోజే చర్య ఉండాలి అని మేము 9th కూడా మాట్లాడాం. ఇంకా అప్పటి నుంచి అనేక పోరాట రూపాలని తీసుకున్నాం. ప్రెస్ మీట్లు పెట్టాం, మహిళా సంఘాలన్నీ కలిపి, విద్యార్థి యువజన మహిళా సంఘాలతో రౌండ్ టేబుల్ జరిపాం, ప్రొటెస్టులు చేసాం. మా సంఘాలుగా పిఓడబ్ల్యూ పిడిఎస్గా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ధర్నా చేశాం. ఈ పోరాటాలన్నీ కూడా ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఇక్కడ రకరకాల పరిణామాలు చోటు చేసుకున్న మేరకు అంత స్ట్రగుల్స్ చేయాల్సి వచ్చింది. ఒకటి, 8వ తారీఖే ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ నమోదయ్యే టైంకి దానికన్నా ముందే అక్కడ ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అది కూడా హనీ ట్రాప్ కేసు. దాని మీద చాలా విస్తృతంగా చర్చించాం. ఆ వివరాల్లోకి ఇప్పుడు మనం పోనక్కర్లేదు. కానీ ఓవరాల్ గా చూస్తే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఒక చిన్న అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద తానే పూనుకుని కేసు నమోదు చేయడం ఒక అంశం అయితే, ఆ తర్వాత ఆ అమ్మాయి వయసుని వివాదాంశం చేయడము, రకరకాలుగా వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ పూనుకుని ఈ అమ్మాయి ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడం, వాళ్ళు పెట్టిన కేసులో ఆ పాప అడ్రస్, ఒరిజినల్ నేమ్ మేము ఎన్నిసార్లు మాట్లాడాం, వాళ్ళ అడ్రస్లు, వివరాలు, పేర్లు ఎప్పుడు మేము ప్రస్తావించలా. ఈయన మాత్రం తన పేరు ప్రస్తావించకూడదు, తన వివరాలు మాట్లాడకూడదు అని కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాడు. కానీ వాళ్ళు మాత్రం
పెట్టిన హనీ ట్రాప్ కేసులో ఆ పాప ఒరిజినల్ నేము ఆ పాప మీద నిందలు యాక్చువల్ గా కోర్టులో మనం చూసాం. ఆ అమ్మాయికి డబ్బు పంపినట్టుగా 50,000 ఒక హోమ్ మినిస్టర్ రాసుకుంటారు, సహాయ మంత్రి. ఆయన రాసుకుంటే ఆ అమ్మాయి అంతకన్నా ఎక్కువ రిటర్న్ పంపినట్లుగా కోర్టులో ఆయన చూపించారు. అట్లా ఎన్నో వాస్తవాలు ఉన్నప్పటికీ వాటిని పక్కదోవ పట్టిస్తూ ఆ పాపని ఆ కుటుంబాన్ని బ్లేమ్ చేస్తూ అసలు జరిగిన వాస్తవాలు చూస్తే విస్తుపోయే విషయాలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఆ అమ్మాయి ఎక్కువసార్లు ఎక్కువగా పంపడం, ఇట్లాంటివన్నీ చూస్తే అట్లాగే ఆమె బ్లాక్ మెయిల్ చేసింది, 5 కోట్లు అడిగింది. చిన్న పాప మీద కేసు పెట్టకూడదని ఒక హోంశాఖ మంత్రికి తెలియకపోతే ఎట్లా అండి? ఒక మైనర్ గర్ల్ తను బాధితురాలుగా వస్తే ఆ అమ్మాయిని నేరస్తురాలుగా మార్చడం ఏంటి? ఇది మోకరి. ఇవాళ ఈ దేశ న్యాయ వ్యవస్థల మీద, పోలీసు వ్యవస్థల మీద జనం విశ్వాసం లేకుండా ఎందుకున్నారు? ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద. అంటే బాధితురాలని నేరస్తురాలుగా మారిస్తే ఎట్లా అండి? ఎక్కడన్నా ఉందా? అంటే వీళ్ళు హోంశాఖ సహాయ మంత్రులు అయితే బాధితుల్ని నేరస్తులుగా మారుస్తారు. ఈ ట్రెండ్ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా పెరిగింది. సరే, అది ఇంకొక అంశం, దాన్ని మనం పొలిటికల్ గా చూడక్కర్లా. కానీ పోక్సో చట్టం అమలు చేయాలంటే పోక్సో చట్టంలో ప్రధానంగా బాధిత కుటుంబానికి సంబంధించిన గోప్యత, వివరాలు గోప్యత. కానీ ఫోటోలు, వీడియోలు ఇష్టానుసారం ట్రోలింగ్, బురద జల్లడం, నిందలు వేయడం, ఇది ఆద్యంతము సాగింది. అసలు నా కొడుకు నా నేరస్తుడే కాదు పొమ్మన్నాడు, నా కొడుకు పరారీలోనే లేదన్నాడు. పోలీసులేమో పరారీలో ఉన్నాడు, మాకు దొరకట్లే, స్విచ్ ఆఫ్ అయింది అంటారు. 8న కేసు పెడితే 12వ తారీఖు వరకు అతను 12 మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో అతని మేనమామ ఇంట్లో అతని సిగ్నల్ ఉంది కాబట్టి మేము వెళ్ళి నోటీస్ ఎందుకు బండి సంజయ్ గారికి ఇవ్వకుండా వాళ్ళ మేనమామ అంటే పిల్లవాడి మేనమామ బండి సంజయ్ గారి బామ్మర్ది ఇంట్లో ఇచ్చారు అని మేము అడిగితే అక్కడ వచ్చింది సిగ్నల్ కాబట్టి అక్కడ ఇచ్చామంటారు. 12 మధ్యాహ్నం నోటీస్ సర్వ్ చేస్తే 13 మధ్యాహ్నం 2ంటికి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఉంది అందులో. మరి నా కొడుకు పరారులో లేడన్నప్పుడు హాజరు కావాలి కదా, హాజరు పరచాలి కదా 13 మధ్యాహ్నమే. అసలు ఎంత మెలో డ్రామాలు, ఎన్ని డ్రామాలు ఆడారండి. అన్ని అడుగడుగున అంటే మోడీ మీటింగ్ ను వాడుకుంటారు, హనుమాన్ జయంతిని వాడుకుంటారు, జై శ్రీరామ్ అనుకుంటూ శ్రీరాముడిని వాడుకుని, హనుమంతుడిని వాడుకుని ఇన్ని సనాతన ధర్మాలు వల్లిస్తారు. మొత్తం ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఎట్లా పబ్కి వెళ్ళిందని. అరే హైదరాబాద్ చుట్టూ పబ్బులు, క్లబ్బులు చాలా ఉన్నాయి, బయటకు అందరూ బలిసిన కుటుంబాల పిల్లలు వెళ్తున్నారు. కానీ సనాతన ధర్మం అని వెళ్ళించి నా హిందూ మతం, నా సనాతన ధర్మం, నా దేవుడు, వినాయక చవితి రోజు పర్మిషన్ తీసుకోవాలి పోలీసులు, పవర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే క్యారీ చేస్తుంటే వినాయకుడి విగ్రహాలని కరెంట్ షాకులతో జనాలు 13 మంది చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఏ రూట్లలో వాళ్ళు తీసుకొస్తారో ఇన్ఫార్మ్ చేయాలి, పర్మిషన్లు తీసుకోవాలి. సో దట్ కరెంటు వైర్లను కూడా హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఈయన ఒక ప్రెస్ మీట్ పెడతాడు, నా హిందూ మతంలో నా దేవుడికి, నా వినాయకుడికి, నా దేవుడికి ఇన్ని ఆంక్షల, అసలు మేము తీసుకోం పోలీస్ పర్మిషన్లు ఎందుకు, పవర్ పర్మిషన్లు అంటే, కరెంట్ పర్మిషన్లు అంటే ఇవన్నీ మేము తీసుకోం, మా దేవుళ్ళకే ఇన్ని నియంత్రణలు అని ఎట్టబడితే అట్లా ఆయన హోంశాఖ మంత్రిని మర్చిపోయి మాట్లాడారు. అంటే ఏంటి అసలు ఒక పొద్దున్న లేస్తే నా మతం, నా దేవుడు, నా ధర్మం అని సనాతన ధర్మం అట్లా ఇట్లా అని మాట్లాడే వ్యక్తి తన కొడుకు అన్ని సార్లు పబ్బులకు వెళ్తుంటే రిపీటెడ్ అఫెండర్ గా అతను అక్కడ నిలబడితే ఎందుకు